విక్రాంత్, ఏంటిది? ముందు పైకి లేవండి అని చెబుతుంది పవిత్ర. ముందు మీరు నాకు సమాధానం చెప్పండి, అప్పుడు లేస్తాను అని చెబుతాడు విక్రాంత్. విక్రాంత్, ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు? నడి రోడ్డు మీద ఈ గోల ఏంటి? అసలు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని అడుగుతుంది పవిత్ర. నేను మీ స్టేటస్కి సరిపోను అనుకుంటున్నారా అని అడుగుతాడు విక్రాంత్. షటప్ విక్రాంత్, నేను ఏం పెద్ద పొజిషన్లో లేను అలా అనుకోవడానికి. నేను కూడా నీలా ఒక నార్మల్ ఎంప్లాయీనే అని చెబుతుంది పవిత్ర. మరి ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అని అడుగుతాడు విక్రాంత్. ఎందుకంటే నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు కనుక అని చెబుతుంది పవిత్ర. అదే విషయం నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి అని అడుగుతాడు విక్రాంత్. కారణం అడిగావు, చెప్పాను, ఇంకా ఏం చెప్పడానికి లేదు. మీరు డ్రాప్ చేస్తారా లేక నన్నే క్యాబ్లోనో ఆటోలోనో ఆఫీస్కి వెళ్ళిపోమంటారా అని అడుగుతుంది పవిత్ర. వద్దు మేడం, నేనే డ్రాప్ చేస్తాను అని బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు విక్రాంత్. విక్రాంత్ వెనుక కూర్చొని ముందుకు చూస్తుంది పవిత్ర. బైక్ని స్పీడ్గా తీసుకుని వెళ్ళి ఆఫీస్ ముందు ఆపుతాడు విక్రాంత్. విక్రాంత్, ప్లీజ్ ఇక్కడతో ఈ విషయం మర్చిపోతే ఇద్దరికీ మంచిది అని చెబుతుంది పవిత్ర. ఏ విషయం అని అడుగుతాడు విక్రాంత్. అదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం అని నీలచూపులు చూస్తూ చెబుతుంది పవిత్ర. మీరు నన్ను ప్రేమించడం లేదు అన్నారు సరే, కానీ నన్ను ప్రేమించొద్దు అంటే ఎలా అని అడుగుతాడు విక్రాంత్. నన్ను ప్రేమించి నీ సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా వీలైనంత త్వరగా నన్ను మర్చిపో విక్రాంత్ అని చెబుతుంది పవిత్ర. వాట్, మర్చిపోవాలా? మీరు చెప్పినంత సులభం కాదు మేడం. మనసులో ఉన్న మనిషిని మర్చిపోవడం, నా వరకు మిమ్మల్ని మర్చిపోవడం అంటే నా ప్రాణం పోవడమే అని చెబుతాడు విక్రాంత్. విక్రాంత్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని పరుగులాంటి నడకతో ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది పవిత్ర. పవిత్ర వెళ్ళే వరకు ఉండి బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు విక్రాంత్. పవి, మీటింగ్ ఎలా జరిగిందే? డీల్ ఓకే అయ్యిందా అని అడుగుతుంది ప్రీతి. హా అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్తుంది పవిత్ర. ఏమైంది దీనికి అనుకుని వెనకే వచ్చిన విక్రాంత్ని చూసి హాయ్ అని విష్ చేస్తుంది ప్రీతి. హాయ్ అని తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటాడు విక్రాంత్. ప్యూన్ని పిలిచి ఒక కాఫీ తీసుకురమ్మని చెబుతుంది పవిత్ర. క్యాంటీన్ వైపు వెళ్తున్న ప్యూన్ని పిలిచి మేడం ఏం చెప్పారు అని అడుగుతుంది ప్రీతి. తలనొప్పిగా ఉన్నట్లుంది, స్ట్రాంగ్గా కాఫీ తీసుకుని రమ్మని చెప్పారు అని చెబుతాడు ప్యూన్. ఆ కాఫీ నేను తీసుకుని వెళ్తానులే, నువ్వు ఇంకేమైనా వర్క్ ఉంటే చూసుకో అని చెబుతుంది ప్రీతి. అయ్యో, ఈ పనులు మీకెందుకు మేడం, నేను చేస్తాను కదా అని అంటాడు ప్యూన్. నా ఫ్రెండ్ కోసమే కదా, ఏం కాదులే, నువ్వు వెళ్ళు అని చెప్పి పవిత్ర కోసం స్వయంగా తన చేతులతో కాఫీ తయారు చేసి క్యాబిన్కి తీసుకుని వెళ్ళి మే ఐ కమిన్ మేడం అని అడుగుతుంది ప్రీతి. తల పైకెత్తి ప్రీతిని చూసి నువ్వు కాఫీ తెచ్చావేంటే, నేను చెప్పింది ప్యూన్కి కదా అని అంటుంది పవిత్ర. హా, కానీ నువ్వు డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు కదా, అందుకే నేనే చేసి తీసుకొచ్చాను అని చెప్పి తాగు అని కాఫీ పవిత్రకి ఇస్తుంది ప్రీతి. థ్యాంక్స్ అని చెప్పి కాఫీ తాగుతూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది పవిత్ర. పవి, బయట ఏం జరిగింది అని అడుగుతుంది ప్రీతి. విక్రాంత్ నాకు ప్రపోజ్ చేశాడు అని చెబుతుంది పవిత్ర. వాట్ అని కళ్ళు రెండు పెద్దవి చేసి నోరు తెరుస్తుంది ప్రీతి. నిజం అని చెబుతుంది పవిత్ర. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అడుగుతుంది ప్రీతి. రిటర్న్ వస్తున్నప్పుడు రోడ్ మీద బైక్ ఆపి ప్రపోజ్ చేశాడు అని చెబుతుంది పవిత్ర. మరి నువ్వేం చెప్పావు అని అడుగుతుంది ప్రీతి. నో చెప్పాను అని చెబుతుంది పవిత్ర. రీజన్ ఏంటి అని అడుగుతుంది ప్రీతి. నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ప్రీతి, నేను జస్ట్ అతన్ని ఒక ఎంప్లాయీగా మాత్రమే చూశాను అని చెబుతుంది పవిత్ర. నిజమే చెబుతున్నావా అని అడుగుతుంది ప్రీతి. నేనెందుకు అబద్ధం చెబుతాను, అసలు నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అడుగుతుంది పవిత్ర. నీ నోటిలో నుంచి మాటలు మనసులో నుంచి వచ్చినట్లుగా అనిపించడం లేదు అని చెబుతుంది ప్రీతి. మీకు అలా అనిపిస్తుంటే నేనేం చెయ్యలేనే అని విసుగ్గా చెబుతుంది పవిత్ర. సరే, అతని సంగతి వదిలే, మరి ఉదయ్ గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది ప్రీతి. ఆలోచించడానికి ఏముంది, సాటి మనిషిగా అతని ప్రాణాలు కాపాడాను, అతను బాస్ కొడుకు అని తెలిసింది, అంతే. అతని మీద కూడా నాకు ఎలాంటి అభిప్రాయం లేదు, రాదు. ఇదే విషయం రేపు సార్కి చెబుతాను అని చెబుతుంది పవిత్ర. కానీ అమ్మకు తెలిస్తే ఖచ్చితంగా నీ మీద కోప్పడుతుంది అని చెబుతుంది ప్రీతి. అలా అని నా మనసుకు నచ్చని పని చెయ్యలేను కదా అని చెబుతుంది పవిత్ర. సరే అని, రేపే ఉదయ్ గారు కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్నారు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి కొంతమంది మనుషులు వచ్చారు అని చెబుతుంది పవిత్ర. హా, అయితే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, పద వెళదాము అని అంటుంది పవిత్ర. సరే అని పవిత్ర వెంట వెళుతుంది ప్రీతి.
ఇద్దరూ వర్క్ ఫినిష్ చేసుకుని తొందరగానే ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. బీచ్కి వెళ్తారు ప్రీతి, పవిత్ర. ఇద్దరు ఒడ్డున కూర్చుని అలలని చూస్తూ ఉంటారు. ఎందుకో ఎప్పుడూ బీచ్కి వచ్చినా మనసులో కలిగే సంతోషం ఈసారి పవిత్ర మనసులో కలగలేదు. ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రీతి ఏమో ఉదయ్ గురించి ఆలోచిస్తూ అతని మీద తనకున్న ఫీలింగ్ ఏంటో పూర్తిగా అర్థమవ్వక తనలో తానే మదన పడుతోంది. 10 నిమిషాల తర్వాత ప్రీతి, ఇక ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది పవిత్ర. హా అని పైకి లేచి నిలబడుతుంది ప్రీతి. పవిత్ర కూడా పైకి లేచి చీరకు అంటుకున్న ఇసుక దులుపుకొని వెళ్ళడానికి ముందుకు ఒక్క అడుగు వేయగానే ఒక్కసారిగా తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది పవిత్ర. కానీ అక్కడ చుట్టూ చాలామంది జనం ఉండడంతో మళ్ళీ ముందుకు తిరిగి ప్రీతితో కలిసి వెళ్ళిపోతోంది. ఇంటికి వెళ్ళాక ప్రీతి రోహిత్తో మాట్లాడుతుంటే పవిత్ర కొత్త డిజైన్ వేయడానికి ట్రై చేస్తోంది. భారతి భోజనం చేయడానికి పిలవడంతో ముగ్గురు వెళ్ళి తినడానికి కూర్చుంటారు. తిన్న తర్వాత ముగ్గురు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పేపర్ మీద డిజైన్స్ వేస్తున్న పవిత్ర ఏది సరిగ్గా రాక చిరాకు పడుతోంది. పవిత్ర కోసం గదిలోకి వచ్చిన మోహన్, ఏమైంది పవి అని అడుగుతారు. కొత్త డిజైన్స్ వేద్దామంటే ఎంత ట్రై చేసినా నా మైండ్లో ఉన్న స్కెచ్ని గీయలేకపోతున్నాను నాన్న అని చెబుతుంది పవిత్ర. కంగారు పడకు బంగారం. నెమ్మదిగా కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి నీ దృష్టి మొత్తం నువ్వు నీ మైండ్లో మనసులో ఏముందో గుర్తు చేసుకుని కళ్ళు తెరిచి మరేం ఆలోచనలు లేకుండా గీయడం మొదలుపెట్టు. ఖచ్చితంగా నువ్వు గీయగలుగుతావు అని చెబుతారు మోహన్. థ్యాంక్స్ డాడ్, తప్పకుండా అలానే చేస్తాను అని చెబుతుంది పవిత్ర. సరే పవి, త్వరగా పని పూర్తి చేసుకుని పడుకో, గుడ్ నైట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు మోహన్. తండ్రి వెళ్ళాక తలుపు వేసుకుని వచ్చి కూర్చుని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి కళ్ళు తెరిచి పెన్సిల్ తీసుకుని డ్రా చేయడం మొదలు పెడుతుంది పవిత్ర. అరగంట తర్వాత బోర్డుకి దూరంగా జరిగి తను ఏం డ్రా చేసిందో చూసుకున్న పవిత్రకి షాక్ తగులుతుంది. నవ్వుతూ ఉన్న విక్రాంత్ డ్రాయింగ్ని చూసి, ఏంటిది, నేను విక్రాంత్ స్కెచ్ని గీసానేంటి? అంటే నా మైండ్లో, నా ఆలోచనలలో, మనసులో విక్రాంత్ ఉన్నాడా అని అనుకుని వెంటనే లేదు, ఇలా జరగకూడదు, ఒకవేళ ఇదే నిజమైతే ఇక నుంచి నేను అతని ఆలోచనలు చేయకూడదు అని ఆ పేపర్ మడతపెట్టి దిండు కింద పెట్టేసి ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికో నిద్రపోతుంది పవిత్ర. మరుసటి రోజు ఉదయం పవిత్ర లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ప్రీతితో కలిసి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ అంతా హడావిడిగా పనిచేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. పవిత్ర వాళ్ళందరినీ హాల్లో కూర్చోబెట్టి వాళ్లకు స్నాక్స్ అరేంజ్ చేసి తన క్యాబిన్కి వెళ్తుంది. ఒకసారి సిస్టమ్ ఆన్ చేసి వర్క్ గురించి చెక్ చేస్తున్న పవిత్రకి ఏదో మెయిల్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. అది విక్రాంత్ రిజిగ్నేషన్ లెటర్. దాన్ని చదివి ఎందుకు విక్రాంత్ ఇలా చేశాడు, దీనికి కారణం నేను అతనికి నో చెప్పడమా అనుకుని ఏదైనా ప్రెస్ మీట్ అయ్యాక మాట్లాడాలి అనుకుని సిస్టమ్ ఆఫ్ చేసి వస్తుంది పవిత్ర. ప్రతాప్, అతని తండ్రి, అలాగే ఉదయ్ కూడా అప్పుడే ఆఫీస్కి చేరుకుంటారు. పవిత్రని చూసి హాయ్ అండి అంటూ అభిమానంగా చిరునవ్వుతో పలకరిస్తాడు ఉదయ్. హాయ్ అని చిన్నగా చెప్పి ప్రతాప్ గారితో మాట్లాడుతుంది పవిత్ర. ప్రీతిని చూసి హాయ్ అంటాడు ఉదయ్. ఇబ్బందిగా నవ్వి ఒక పక్కగా నించుంటుంది ప్రీతి. జైల్లో అజయ్ని రిలీజ్ చేస్తారు. బయటకు వచ్చిన అజయ్ ఒళ్ళు విరుచుకుంటూ, పవిత్ర, నీకు ఇంకా చూసుకో, ఈ అజయ్ నువ్వు ఊహించని విధంగా నీ చావును రాయబోతున్నాడు అని రాక్షసంగా నవ్వుకుంటూ తన కోసం వచ్చిన కార్లో ఎక్కడికో బయలుదేరుతాడు. ఇక్కడ ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతోంది. ఇక్కడకు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్నేళ్లుగా దినదినం వృద్ధి చెందుతూ వస్తున్న ఈ కంపెనీని ఇంతవరకు నేను చూసుకున్నాను. ఇక మీదట నా పెద్ద కొడుకు ఈ కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు అని చెప్పి విక్రాంత్ స్టేజ్ మీదకు రా అని పిలుస్తారు ప్రతాప్. ప్రతాప్ గారికి ఉదయ్ కాకుండా అంతకన్నా పెద్ద కొడుకు ఉన్నాడు అని తెలిసి ఆశ్చర్యపోతున్న పవిత్ర, ప్రీతి విక్రాంత్ అనగానే ఇంకా ఆశ్చర్యపోతూ చూస్తారు. బ్లాక్ షూట్లో రాయల్గా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చిన విక్రాంత్ని చూడగానే పవిత్రకి తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. పవిత్ర వైపు ఒకసారి చూసి వెళ్ళి తండ్రి పక్కన నించుంటాడు విక్రాంత్. విక్రాంత్ భుజం చుట్టూ చెయ్యి వేసి, నా పెద్ద కొడుకు ఈ కంపెనీకి చైర్మన్, అలాగే నా పెద్ద కొడుకుకు కాబోయే భార్య ఈ కంపెనీకి సీఈఓగా ఉంటుంది అని చెబుతారు ప్రతాప్. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా సార్ అని అడుగుతారు ఒక రిపోర్టర్. తప్పకుండా అని చెప్పి ఆమె మరెవరో కాదు, పవిత్ర అని పవిత్ర వైపు చూపిస్తారు ప్రతాప్ గారు.
లైట్స్ అన్నీ పవిత్రపై ఫోకస్ అవ్వగా అందరూ తలలు తిప్పి ఆమె వైపు చూస్తారు. కొంతమంది స్టాఫ్ పవిత్ర ప్రతాప్ గారి ఇంటికి కాబోయే కోడలు అని తెలిసి సంతోషపడుతుంటే మరికొందరు ఆమెను చూసి అసూయపడతారు. ప్రీతి కూడా పవిత్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే ఆ రోజు పవిని విక్రాంత్ సార్ కోసం అడగడానికి వచ్చారా అని, అంటే ఉదయ్ గారికి పవిత్ర వదిన అవుతుందా అనుకోగానే అప్పటి వరకు ప్రీతి ముఖంలో లేని చిరునవ్వు అప్పుడు వచ్చి చేరుతుంది. పవిత్ర అయితే షాక్లో అలానే బిగుసుకుపోయి ఉంటుంది. పవిత్ర, స్టేజ్ మీదికి రామ్మా అని పిలుస్తారు ప్రతాప్. ఆయన పిలిచినా కదలకుండా నించుని ఉన్న పవిత్ర భుజం తట్టి, పవి, ప్రతాప్ సార్ నిన్నే పిలుస్తున్నారు, వెళ్ళు అని అంటుంది ప్రీతి. అక్కడ చుట్టూ మీడియా, స్టాఫ్ ఇంకా చాలామంది ఉండడంతో ఏం మాట్లాడలేక స్టేజ్ మీదకు వెళ్తుంది పవిత్ర. పవిత్రకు చెయ్యి అందించి తన పక్కన నిలబెట్టుకుంటాడు విక్రాంత్. ఎందుకు నన్ను మోసం చేశావు అని విక్రాంత్కి మాత్రమే వినిపించేలా అడుగుతుంది పవిత్ర. మోసం చేయడానికి నేను నీకు అబద్ధం చెప్పలేదు పవి, నాకు సంబంధించిన నిజం దాచాను అని చిన్నగా చెబుతాడు విక్రాంత్. సరే, మీరు ఏం చేస్తే నాకేంటి, కానీ నేను ఇప్పుడే వెళ్ళి సార్తో మీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెబుతాను అంటుంది పవిత్ర. ఆ మరు నిమిషం నిన్ను నిజంగా వీళ్ళందరి ముందే నా భార్యగా చేసుకుంటాను పవి అని చెబుతాడు విక్రాంత్. పిచ్చి పట్టిందా మీకు, అసలు మీరంటే నాకు ఇష్టం లేదు అని చెబితే అర్థం కావడం లేదా అని అడుగుతుంది పవిత్ర. పిచ్చి నాకు కాదు పవి, నీకు పట్టింది, అందుకే నేనంటే నీకు ఇష్టం ఉన్నా బయటపడడం లేదు అని చెబుతాడు విక్రాంత్. పవిత్ర ఇంకేదో అనేలోపు విక్రాంత్ని పిలుస్తారు ప్రతాప్. విక్రాంత్ తండ్రి దగ్గరకు వెళ్ళి తాతయ్య ఇచ్చిన పేపర్స్లో సైన్ చేస్తాడు. మీటింగ్ అయిపోవడంతో అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పవిత్ర కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళి చేతికి దొరికిన వస్తువులు విసిరేస్తూ ఉంటుంది. పవిత్ర వెనకే వచ్చిన ప్రీతి అది చూసి ఆశ్చర్యపోతూ, పవి, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని తనని 2 చేతులతో పట్టుకుని ఆపుతుంది. అయినా ఆగకుండా ప్రీతి నుంచి తనను తాను విడిపించుకోవడానికి గింజుకుంటూ ఉంటుంది పవిత్ర. అప్పుడే ఆ క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు విక్రాంత్. విక్రాంత్ని చూడగానే పవిత్ర, ప్రీతి ఇద్దరూ ఆగిపోతారు. ప్రీతిని చూసి అక్కడ నుంచి వెళ్ళమని సైగ చేస్తాడు విక్రాంత్. వెంటనే ఆ క్యాబిన్లో నుంచి వెళ్ళిపోతుంది ప్రీతి. పవిత్ర దగ్గరకు వెళ్ళడానికి ముందడుగు వేస్తాడు విక్రాంత్. ఆగండి, అక్కడే ఆగండి, నా దగ్గరకు రావద్దు, నన్ను మోసం చేశారు మీరు అని అంటుంది పవిత్ర. పవి, నేను చెప్పేది ఒకసారి విను అని అంటాడు విక్రాంత్. వద్దు, నన్ను అలా పిలవద్దు, నేనేం వినను అని చెబుతుంది పవిత్ర. పవి దగ్గరకు వెళ్ళి తన వైపుకు తిప్పుకుని, ఇప్పుడు నేనేం చేశాను అని నువ్విలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు విక్రాంత్. ఇంకేం చేయాలి, మీ ఐడెంటిటీని నా దగ్గర దాచి నాకు దగ్గరయ్యారు. మీ నాన్నగారిని పంపించి నన్ను మీ ఇంటికి కోడలిగా చేసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పి ఇక్కడ మీరే నాకు ప్రపోజ్ చేశారు. నా నిర్ణయం చెప్పడానికి టైం ఇచ్చినట్లుగానే ఇచ్చి ఇప్పుడు అందరి ముందు నన్ను మీకు కాబోయే భార్యగా పరిచయం చేశారు. ఎందుకు చేశారు ఇదంతా అని విక్రాంత్ కాలర్ పట్టుకుని అడుగుతుంది పవిత్ర. నీకోసమే పవి, చాలా ప్రశాంతంగా చెబుతాడు విక్రాంత్. ఏంటి నా కోసం అని అడుగుతుంది పవిత్ర. నువ్వంటే నాకు ప్రాణం పవి, అది ఇప్పటి నుంచి కాదు, గత 5 ఏళ్లుగా అంటూ నిన్ను ఇక్కడ అంటూ పవిత్ర చేతిని తన గుండె మీద పెట్టుకుని ఆరాధిస్తున్నాను. అంతేకాదు, నిన్ను మా ఇంటి కోడలిగా నా భార్యగా తీసుకుని వస్తాను అని మా అమ్మకి మాటిచ్చాను అని చెబుతాడు విక్రాంత్. గాయత్రి మేడంకి మాట ఇచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది పవిత్ర. హా పవిత్ర అని చెబుతాడు విక్రాంత్. ఇప్పుడు గాయత్రి మేడం ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది పవిత్ర. అమ్మ లేదు పవిత్ర, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అని చెబుతాడు విక్రాంత్. ఎప్పుడు, ఎలా, ఆవిడ కోమాలో ఉన్నారు అని సార్ చెప్పారు, మరి ఇదెలా జరిగింది అని బాధగా అడుగుతుంది పవిత్ర. నేను ఇక్కడికి రావడానికి 6 నెలల ముందు అంటూ జరిగింది చెబుతాడు విక్రాంత్. విక్రాంత్ పవిత్రకు ఏం చెప్పాడో మనం రాబోయే పార్ట్స్లో తెలుసుకుందామండి. అంతా విని మౌనంగా రోదిస్తుంది పవిత్ర. పవిత్రను దగ్గరకు తీసుకుని, పవి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని వెన్ను నిమురుతూ, ఇకనైనా నీ మనసు మార్చుకో పవి, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెబుతాడు విక్రాంత్. నా భవిష్యత్ ఎప్పుడో గందరగోళం అయిపోయింది విక్రాంత్, మీరు ఏం చెప్పినా నా మనసులోని గాయం మారదు అని చెబుతుంది పవిత్ర. నాకు ఒక్క అవకాశం ఇవ్వు పవి, ఆ గాయానికి మందుని నేను అవుతాను అని అంటాడు విక్రాంత్. నా విషయంలో ఏం జరిగిందో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు విక్రాంత్ అని అంటుంది పవిత్ర. పవిత్ర ముఖాన్ని దోసిల్లోకి తీసుకుని, నాకు అంతా తెలుసు పవి అని అంటాడు విక్రాంత్. ఆశ్చర్యంగా విక్రాంత్ కళ్ళల్లోకి చూస్తూ, నిజమా అని అడుగుతుంది పవిత్ర.
హా, గతంలో నీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు అని చెబుతాడు విక్రాంత్. ఎలా తెలుసు అని కష్టంగా అడుగుతుంది పవిత్ర. అమ్మ కోమాలోకి వెళ్లే ముందు నాకు అంతా చెప్పింది పవి అని చెబుతాడు విక్రాంత్. అంతా తెలిసి కూడా ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు విక్రాంత్ గారు? నా మీద జాలితోనా, లేక మీ అమ్మగారికి ఇచ్చిన మాట దాటలేకనా అని అడుగుతుంది పవిత్ర. లేదు పవి, నీ మీద నాకు జాలి లేదు, కొండంత ప్రేమ ఉంది. 5 ఏళ్ళు నేను ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూశానో నాకే తెలుసు. అనుక్షణం నీకు తెలియకుండానే నీ ప్రతి కదలికను గమనించేవాడిని. నువ్వు బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ నీడలా నీ వింటే ఉండేవాడిని, కాపాడుకునేవాడిని. నువ్వు నవ్వితే నా పెదాల మీదకు నవ్వు చేరుతుంది, నువ్వు బాధపడితే దానికి 100 రెట్లు ఎక్కువగా నేను బాధపడేవాడిని అని చెబుతాడు విక్రాంత్. బీచ్లో తనని ఎవరో గమనిస్తున్నట్లుగా అనిపిస్తుంటే అదంతా తన భ్రమ అని అనుకున్నా ఇప్పుడు అది విక్రాంత్ అని తెలియడంతో అలా విక్రాంత్ని చూస్తూ ఉండిపోతుంది పవిత్ర. పవిత్ర కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పటికైనా నా ప్రేమని ఒప్పుకొని నీ జీవితంలోకి రావడానికి నాకు చోటివ్వవా అని దీనంగా అడుగుతాడు విక్రాంత్. విక్రాంత్ చుట్టూ చెయ్యి వేసి అతని గుండె మీద వాలిపోయి, వద్దు విక్రాంత్, నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు మారదు. నాలాంటి అమ్మాయిని నీ భార్యగా చేసుకునేంత గొప్ప మనసు నీకు ఉన్నా నీ జీవితంలోకి వచ్చే అదృష్టం నాకు లేదు. నాతో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. ఇంకా ఇది ఇక్కడితో వదిలే. మన ఇద్దరం ఎప్పటికీ ఒక దారిలో ప్రయాణం చేయలేము. అందుకే నువ్వు నన్ను మర్చిపో. నీకు నాకన్నా మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి భార్యగా వస్తుంది అని చెబుతుంది పవిత్ర. వెంటనే పవిత్రను దూరంగా జరిపి, ఎలాంటి అమ్మాయి వచ్చినా నా జీవితం కేవలం నీతో మాత్రమే సంతోషంగా ఉంటుంది అని చేత్తో పవిత్ర చెంపనిమురుతూ చెబుతాడు విక్రాంత్. ఇంత మొండిగా ఎందుకున్నావు విక్రాంత్ అని కోపంగా అడుగుతుంది పవిత్ర. అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతాను, నువ్వెందుకు ఇంత మొండిగా తయారయ్యావు అని అడుగుతాడు విక్రాంత్. నీకు ఎంత చెప్పినా వేస్ట్ అని చిరాగ్గా క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది పవిత్ర. నిన్ను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు పవి అని ఆమె వెనకే బయటకు వెళ్తాడు విక్రాంత్. పవిత్ర ఎటువైపు వెళ్తే అటువైపు వెనకే వస్తున్న విక్రాంత్ని గమనించి ప్రతాప్ గారు నవ్వుకుంటే విసురుగా వెనక్కి తిరిగి, ఏం కావాలి అని అడుగుతుంది పవిత్ర. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆకలిగా ఉంది అని చెబుతాడు విక్రాంత్. అయితే క్యాంటీన్కి వెళ్ళి తినండి అని చెబుతుంది పవిత్ర. నీతో కలిసి తినాలి అని ఉంది, పద వెళ్దాము అని అంటాడు విక్రాంత్. నాకు ఆకలిగా లేదు, నేను రాను, మీరు వెళ్ళి తినండి అని చెబుతుంది పవిత్ర. అయితే నువ్వు తినేటప్పుడే తింటానులే అని అంటాడు విక్రాంత్. బయటకు చెప్పకపోయినా విక్రాంత్ ఆకలిగా ఉంది అంటే మనసుకి బాధగా అనిపించడంతో, నేను తినడానికి లేట్ అవుతుంది, మీరు తినొచ్చు కదా అని ప్రేమగా చెబుతుంది పవిత్ర. అయితే నువ్వు నాకు తినిపించు అని అంటాడు విక్రాంత్. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసుకుని విక్రాంత్ ముఖంలోకి చూస్తుంది పవిత్ర. ఎస్ పవి, నువ్వు తినిపిస్తేనే తింటాను, లేకపోతే ఈరోజు అంతా ఇలానే పస్తులు ఉంటాను అని మొండిగా చెబుతాడు విక్రాంత్. ఇరిటేషన్ తెప్పిస్తున్నారు అని వెళ్ళి మీ క్యాబిన్లో కూర్చోండి, నేను వెళ్ళి ఫుడ్ తీసుకుని వస్తాను అని చెబుతుంది పవిత్ర. సరే అని తన కోసం ఏర్పాటు చేసిన న్యూ క్యాబిన్కి వెళ్తాడు విక్రాంత్. విక్రాంత్ కోసం క్యాంటీన్లో ఫుడ్ తీసుకుని అతని క్యాబిన్కి వెళ్తుంది పవిత్ర. ఇంతకీ విక్రాంత్ ప్రేమని పవిత్ర అంగీకరిస్తుందా? అసలు తన జీవితంలో ఏం జరిగింది? అవన్నీ తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.